ఏంట్రా బాగా డబ్బున్నోడు కూతురులా ఉంది. అవునరా, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మన లెవెల్ తీసుకొచ్చాయి. అంటే బెంజ్ కారుకి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా? ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ. yes నేను ఒకసారి ట్రై చేయొచ్చా మీ కార్ ని? yeah sure. ప్లీజ్. వావ్, మీ చేతిలో ఏదో మాయాజాలం ఉంది. మా ఊడు చిన్నప్పుడు నుండి దేన్నైనా ఇట్ట పట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అట్టగా. ఇఫ్ యు డోంట్ మైండ్. మీతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు, రైట్? విత్ ప్లెజర్. ప్లీజ్. నువ్వు ఫోన్ చేస్తే కార్ రిపేర్ చేసి తీసుకొచ్చా. అమ్మా డ్రైవర్ చెప్తారా? వీడేంటి చికెన్ కుని వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ కలిపికిన కొడిలా అయ్యావు? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా. యాక్సిడెంటా? ఫుల్ సెక్సీ నైట్, అది కూడా 5 స్టార్ హోటల్లో. అబ్బా. అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చైన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారు ఎక్కించాడు. ఆ కారు వీడే దొంగలించినట్టు నాకు తెలీదు. అంటే ఆ కార్ నీది కదా? నాది కాదు. ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం, అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. భయపడ్డావా? తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది. ఏరా, నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదంటే మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నువ్వెందుకు నోరు మూసుకున్నావు? తర్వాత ఏం జరిగింది? రోడ్డు మీద అమ్మాయిని పికప్ చేస్తావురా? ఓ అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుకున్నాం. అరగంట? అవును. నన్ను ఆవిడ బాత్రూమ్ లోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తా, నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడెక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్. సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీణ్ణే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి సార్. అన్నా, మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? నా కోసం అనుకుంటా కనిపించకుండా సైడ్ అయిపోతా. ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రాసేపుతా చేసి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమశ అరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉండకూడదు. 1000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుక వేసి మంచి చక్రం వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు. మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200? కొద్దిగా తగ్గించుకో. 100? నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వు శని నానా సంఖ్యలు లాగొచ్చు. రియలీ? మీ మామ కండ్రి పోరా. మేడం, నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గులేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీదే? అవునండి. మీదే తీసుకోండి. అన్నా, ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు ఈ బొమ్మను కార్లో పెట్టి వస్తాను. మేడం, ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి.
వీడిని ఇక్కడ వేసేస్తాను. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి, అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. మేడం క్లియర్ గా షూట్ చేయొచ్చు. క్లోజ్ రేంజ్ పోయి మేడం. లిఫ్ట్ ప్లీజ్. విత్ ప్లెజర్. మేడం వాడి సంగతి లేక ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది. ఈ పార్సల్స్ ఏంటి? ఆ అబేడ్స్ లో నాకు పెద్ద బట్టల షాప్ ఉంది. ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట. మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది? బాయా. వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు. చిచి చెత్త నాయాలు. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. వీడికి ఇదే పోయి కాదు మేడం. హ్యాపీగా ఏ లాడ్జ్కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా. అవును, కరెక్ట్. కదా మేడం? థు. రా. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చేసావు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా. మేడం సమయానికి వచ్చారు, మీరు 2 పేకండి పని. మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం. నేనున్నాగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ఫిల్మ్ తీసావా? నీ అయ్యే సంఖ్య బాతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమ్మాయి కూడా నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. నీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలలో బతుకుతాను. నేను ఏ ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళంటున్నావు. అమ్మాయి నాకు చెప్పుడు పట్టదమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకు నీకు. నోరు మీద రాధా. నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి? బాబు మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విన బాబు. వాతు వాతు వాతు
ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. ఈ టాపిక్ నో సిఫార్సెంట్. అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే ఓకే. విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇగో ఈ కొబ్బరికాయలండి మావే, ఆ డొక్కలేవు అవి కూడా మావే. ఎలా పనిచేస్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకు ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా? నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం తేలితేనే పెళ్లి చేసుకునేది, లేకపోతే అంతే. అంతేనా? అంతే అంతేనా? అంతే. రే సింహాచలం రారా, వెళ్ళరా తాతగారు. వీడిని ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చుతేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడే. వచ్చారా? ఏమే పెళ్లి వారు వచ్చారే? నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఆ ఒట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి ఎంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మా ఇల్లరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్టాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు, రండి ఉండవయ్యా. నేను ఎరగని పిల్ల, చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ 7 గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి, మొహమాట పడకండి, తీసుకోండి. ఏమే మొబైల్ పిల్లలు తీసుకురారే. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి, మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితేలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తేగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమే కాఫీ రెడీనయా? బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్ను కొట్టే బాలావం దొరికింది. రామా
స్వామి రామా రామా చెత్త నీదయ్యే చెత్త నీదయ్యే నా మాట అయ్యో రామా పులిరోజయ్యమ్మా రామా ఎవరు చెప్తున్నావు అనుకున్నాయనా రామా రామా ఆ కన్ను కొట్టించితే నా పిల్లవా రామా రామా రాజు అచ్చమ్మ వచ్చి కొంటే మెల్లకన్నా అదేం లేదు ఈ నూరికి బెదరగొట్టింది రామా రామా రాజు అది రత్నే కావచ్చు నాటకమే కావచ్చు అనంతా నాకు అనవసరం ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను ఆ ముందర పిల్ల ఊరుసే కావచ్చు నాకు ఒక బస్త అది మేరకే కావచ్చు నాకు మేక పిల్ల నా చిత్తే నా ఈడు నా చిత్తే నా జోడు నా చిత్తే నా ఈడు నా చిత్తే నా జోడు లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా అగ్గి పెట్టా ఇదిగో నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది సిగరెట్ కాల్స్తున్నారా మరి ఎందుకుంది మరి వేళ బుర్రుమే కదా అగరత్తలు వెలిగించుకున్నామని నిజం చెప్పు లేకపోతే చంపేస్తా మంచి రోజు లేదు చెడ్డ రోజు లేదు మనిషి కనపడితే చాలు చంపేయలే పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వ్యధ పనులు కాదురా ఇప్పటి నుంచి సిగరెట్లు బీడీలు చచ్చా అవును ఏం వ్యాపారం పెడదామంటా పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి తాతయ్య నాకు నిద్ర వస్తున్నట్టుందేమో కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా అప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకమ్మా కూర్చో పర్లేదు 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని కొట్టగా ఆ రోజు ఎప్పుడు ఒక మాట కొట్టావు అంతే నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో అమ్మో నేను భరించలేను నేను కావాలని కొట్టడం లేదండి మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది దానంతటా అదే అవునండి నీ అంతటా నువ్వు కాదన్నమాట కాదండి ఇదేదో నరాల బలహీనత అండి అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట నరాల బలహీనత అవును ఈ నరాల బలహీనతే ప్రేమనకు ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి అంటే తెలియని వాజమ్మని నేనేనమాట పెట్టుకో కళ్ళ చూడ పెట్టుకో కనపడదండి అది కనపడకుండా ఉండడానికేమి నల్లకల తోడు రేపు మా ఊరు వస్తావు ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు మార్నింగ్ పాల వాడొస్తాడు ఈవినింగ్ పూల వాడొస్తాడు వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడలేదు అయితే అంటే అది ఏం చేశాను చెప్పాలేమిటి నువ్వు మొత్తం తక్కువ చేశావు నేనేం చేశానమ్మా అవును అలా మెల్లకన్ను తొంగి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరగొట్టావు నన్నేం చేయమంటారు నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో నన్ను కూడా ఏడిపించేదానివా అబ్బా మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి ఏడిపించానా అయితే వడ్డీతో సహా నవ్వించనా
కుర్రాళ్ళు ఓ స్ట్రాంగ్ కాఫీ బెట్రా ఓ లోటాతో. చెప్పండి కుర్రాళ్ళు, ఏం కావాలి? కళ్యాణిలో కమనీయతను చూపిస్తాను, మోహనతో మైమరిపిస్తాను, తోడితో ప్రాణాలు తోడేస్తాను. వర్ణాలు, కృతులు, జానపదులు, జావళీలు నా దగ్గర ఏవైనా దొరుకుతాయి. కొనేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు చెప్పండి, ఏం నేర్చుకుంటారు, ఏం నేర్పమంటారు? అది అలా నసపెట్టకండి, త్వరగా తేల్చండి. నేను మీ దగ్గర ఒక్క పాట నేర్చుకుందామని వచ్చానండి. అవును, ఒక్క పాట. దక్షిణ భారత శాస్త్రీయ సంగీత దిగ్గజం ఈ గర్జన గణపతి శాస్త్రి దగ్గర నీచంగా తుచ్చంగా ఒక్క పాట నేర్చుకుందుకు వస్తారా? పోనీ అమ్మాయిలు పడిపోయేటట్టు 2 పాటలు నేర్పండి. దగుల్ బాల్జీ వెదవల్లారా, మీ వేష భాషలు చూసి ముందే అనుకున్నా మీరు సంతకెళ్లే వాళ్ళలా ఉన్నారు కానీ సంగీతం అభ్యసించే వాళ్ళలా లేరని. ముందు ఎక్కడి నుంచి పండి. డిసిప్లైన్ లేని ఇండిస్క్రిమినేట్ ఫెలోస్, గెట్ అవుట్. అమ్మో, మీ ఆయన మనకి తెలియని భాషలో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. దీపస్తంభంలో అలా నుంచుంటావే, వెళ్ళి పెద్ద లోటాల పట్ల. గట్టిగా లాగవయ్యా కుర్రాడివే. 2 నెలలకు నవర్ మార్చేస్తే ఎలాగండి మీరు కూడాను? ఈ పట్టెళ్లలో పెద్ద పట్టు ఉండట్లేదయ్యా. ఏంటండి సత్యానందం గారు, కొత్త రంగు బ్యానర్ పెట్టారు, కొంప తీసి పార్టీ మార్చారా? రంగు చూసి కంగారు పడకండి. పాత రంగు పొడిచింది లేదు, కొత్త రంగు పీకేది లేదు. అన్ని రంగులు ఒక్కటే. కరెక్టే. కాకపోతే మీరు చూడవలసింది నా ఫేస్ వాల్యూ. మొన్న అదేదో మీటింగ్ లో మీరు పార్టీలో క్రమశిక్షణ గల సైనికుణ్ణి, ప్రాణం పోయే వరకు అదే పార్టీకి అంకితం అయిపోతానని చెప్పారు కదండి. ఇప్పుడు ఈ పార్టీ గురించి అదే చెప్తాను, ఏ పార్టీలోనూ అదే చెప్తాము. అది స్టాండర్డ్ డైలాగ్. ఏ లీడర్ అయినా ఇదే చెప్పి చావాలి. అసలు ప్రజల్ని బోల్తా కొట్టించడమే కదా అండి రాజకీయం అంటే. అలా అనకండి, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. మొన్న సింగనపూడిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీ పాత పార్టీ ఎమ్మెల్యే ఎంతో సాయం చేశాడు. పాపం కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఆడికి యాక్టింగ్ లో డిప్లొమా ఉంది. విశాఖపట్నం జూలోంచి ముసలి దగ్గర కన్నీళ్లు అప్పు తెచ్చుకున్నాడు. అలాగా? ఆ రాత్రి మున్సిపల్ ఆఫీస్ లో మందు పార్టీ పెట్టాడు. అక్కడ ఆడు చేసిన యాక్టివిటీస్ కలర్ ఫోటోస్ ఉన్నాయి, చూపెట్టమంటారా? అమ్మో వద్దులండి. ఇంతకీ మీరు పార్టీ ఎందుకు మారారండి? ఎమ్మెల్యే టికెట్ కోసం. అన్ని పార్టీలాగా ఈ పార్టీ కూడా గబ్బు పట్టే లోపల ఎమ్మెల్యేని అయిపోతాను. పొలిటికల్ గా నిచ్చెనెక్కేస్తాను. ఒక పెద్ద పని అయిపోద్ది. దీన్నే టైమ్ అండ్ గేమ్ అంటారు. వంకాయ కలర్ మర్చిపోకండి. కమాన్. ఈడు ఫైనల్ గా గుర్తెట్టుకోవాల్సింది వంకాయ బెండకాయ రంగులే. ఇదిగో ఈ ఏళ్ళ వంకాయ కూర క్యాన్సిల్. నువ్వు లాగోయ్యా. ఏమ్మా పిల్లలిద్దరు చక్కలు వేసుకుని వచ్చావు, చాక్లెట్లు కావాలా? ఏడుస్తూ ఉంటే ఇంకో ఇద్దరికి గంజా ఇచ్చి ఇంట్లో సచ్చినోడు. నీ వల్లే కదా ఇదంతా జరిగింది. సన్నాయి సూర్యుడికి నీ పానిచ్చావాడు కదా. సన్నాయి సూర్యుడా? ఎప్పుడు ఎవడికి ఏ పాన్ అమ్ముతారో నాకే తెలియదు. ఇంతకి కేసేంటి? పెళ్ళై 10 ఏళ్ళైనా కడుపు పండలేదని దిగులతో ఎక్కన ఆస్పత్రి లేదు. ఆ డాక్టర్ అమ్మ ఎవరో కొంచెం ఓపిక పట్టమ్మా అని చెప్పింది. అంతేగా? గొడ్రాలతనం పోయి గొడ్డులాగా ఒకే కనుపులో 4 కన్నాను. వీళ్ళందరినీ నేనెక్కడ పెంచావును. అందుకే నీకిద్దరిని దత్తతిచ్చిపోదామని వచ్చాను. ఓరి దేవుడో, ఇదెక్కడ చావరో. అమ్మ తల్లి, నాకు ఇంకా పెళ్లి పెట్టాలి కాలేదు. వీళ్ళని తీసుకొని నేను ఎక్కడ ఊరగారు కాబట్టి నీకు కొంత లభిస్తాను తల్లి. నువ్వు ఇచ్చే ముష్టి డబ్బుతో 4 పిల్లల్ని సాకాలా? ఈ విషయం 4కి చెప్తాను. నీ పాన్ బండారు బయటపడతాను. పెట్టవమ్మ పెట్టు. నువ్వు ఎంత చెబితే నాకంత పబ్లిసిటీ. పిల్లలు లేని తల్లులంతా నాల మొగులని, నా పాందిమని ఎల్లండ్రా బాబో అంటారు. అర్జెంట్ కి సెంట్రల్ మొదలెట్టి ఎల్లవే. ఇంతలోని ఎట్టారెవర్స్ అయిపోయారా దొంగ సచ్చినోడా. ఎల్లవే. శంభులింగం పానా మజాక. ఆడవయ్యా కుర్రాడు స్పీడ్ లేదు. చాలా టఫ్ గా ఉందండి. నమస్కారం వివేకానంద గారు. నమస్కారం. జై సీతారాం. ఏంటండి తీరుబడిగా చెస్ ఆడుకుంటున్నారు? ఏదో కాలక్షేపం. ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? ఉన్నాను, కుర్చీ తెప్పిస్తా. అక్కర్లేదండి, సర్దుకుంటాను. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన వార్డుకి పోటీ చేస్తున్నానండి. బాగా తెలిసిన వాళ్ళు కదా, ముందుగా మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అదేంటండి, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారుగా? నిజమే, పోటీ చేశాను. కానీ ఫలితం ఏమైంది? తన్నింది. అందుకే అసెంబ్లీకి పోటీ చేసి ఇలా వార్డుకి పోటీ చేయడం అవమానం కదటండి. ఎంత మాత్రం కాదు. రాజకీయాల్లో రివర్స్ ఫార్వర్డ్ మామూలే. ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళలేదని డేలా పడిపోకూడదు. హైదరాబాద్ అసెంబ్లీకి వెళ్ళలేదని హైరాణ పడిపోకూడదు. ముద్దుగా మున్సిపల్ వార్డుకి ప్రిపేర్ అయిపోయారు. ఎంత అనుభవం ఉన్నవాళ్ళు ఇదేం కక్కుర్తి అండి? కక్కుర్తి కాదు, ఫస్ట్ సిటిజన్ అవడానికి మాస్టర్ ప్లాన్. ఫస్ట్ సిటిజనా? అదెలా? నేను గెలిచి మా వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తే నేనే కదా విశాఖ మేయర్. మీ వాళ్ళు గెలవాలి కదా. తప్పకుండా గెలుస్తారు. మీ దగ్గర కలెక్ట్ చేసి షేర్ మనీ నా దగ్గరే ఉంది. దాంతో 20 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టాను. నా మేయర్ పదవికి ఠొక్కలేదు. అదేంటండి, మొన్న షేర్లో నా చేత 1,00,000 రూపాయలు పెట్టించారు. కంగారు పడకండి, మేయర్ అయ్యాకి ఇచ్చేస్తాను. అభివృద్ధి పనులకు కావాల్సిన ఫండ్స్ అన్ని నా దగ్గరే ఉంటాయి. అందాక కులాసాగా చెస్ ఆడుకోండి, బోర్ కొడితే చీట్లు ఆడుకోండి, అది బోర్ కొడితే దెబ్బలు ఆడుకోండి. నేను జనంతో చీటింగ్ ఆడుకోండి.